ఈ బ్లాగ్‌లో సింపుల్ బేసిక్ ఎగ్ కర్రీ చేయబోతున్నాం అనమాట. అంటే చాలా కొన్ని ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీ అండ్ టేస్టీ ఉండబోతుంది. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీ చేసుకోవచ్చు. దానికి ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కర్రీ కోసం నేను ఇప్పుడు 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఒక 9 ఎగ్స్ వేస్తున్నాను అనమాట. 8 మీడియం ఆనియన్స్ కట్ చేసుకున్నాను. 4 టమాటోస్ వేస్తున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇంట్లో నూరింది. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనమాట. నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా. ఈ ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత సిమ్ లో ఉంచుకొని చాలా టైం తీసుకోండి. టైం తీసుకొని నిదానంగా ఎగ్స్ అన్ని గోల్డెన్ కలర్ అంటే బంగారు గుడ్లు అయ్యేంత వరకు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా మెల్లిగా ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా చేసుకోండి. ఎగ్స్ అన్ని నీట్ గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ వేరే ప్లేట్ లో షిఫ్ట్ చేసుకుందాం. ఎగ్స్ చితికిపోకుండా మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి అవి కొంచెం ఫ్రై అయ్యి ట్రాన్స్‌పరెంట్ అయ్యేంత వరకి ఫ్రై చేసుకోవాలి వాటిని. ఈ పచ్చిమిర్చి, ఆనియన్‌ని నీట్‌గా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ట్రాన్స్‌పరెంట్ అయితాయి కదా! జస్ట్ ట్రాన్స్‌పరెంట్ అయితే సరిపోద్ది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. ఓకే. అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంట్లో చేసుకున్నదే కాబట్టి నేను 1 స్పూన్ పైన కొంచెం ఎక్స్‌ట్రా ఏస్తున్నాను అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం గదా! ఇప్పుడు దీన్ని ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కరెక్ట్‌గా. ఇంకా దీని పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. పచ్చి వాసన అంతా పోతే అప్పుడు నెక్స్ట్ మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. నేను కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాను అన్నమాట. పచ్చి వాసన పోయింది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకున్నాక బాగా కలిపి మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలన్నమాట. ఓకే. టైమ్ ఫర్ టొమాటోస్. మొత్తం మగ్గింది కాబట్టి ఇప్పుడు కొంచెం టొమాటో మనం 4 కట్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ టొమాటో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ ఏసుకుందాం పైనుంచి. అప్పుడు టొమాటో ఫాస్ట్‌గా ఉడుకుతదనమాట. ఉప్పు వేశాక బాగా కలిపి మూత పెట్టి టొమాటోలు కాసేపు మగ్గడానికి వదిలేయాలనమాట. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి టొమాటోలు మగ్గాయి. ఇప్పుడు ఈ టైంలో కొంచెం కారం యాడ్ చేద్దాం. నేను 2½ స్పూన్స్ ఏస్తున్నాననమాట. కానీ మీరు మీ స్పైస్ లెవెల్‌కి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కారం వేశాక కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకొని దాని తర్వాత నెక్స్ట్ ఇంకా వాటర్ పోసుకుందాం గ్రేవీ కోసం. కర్రీ మగ్గిన తర్వాత ఆటోమేటిక్‌గా నూనె పైకి తేలుతదనమాట. సో అన్నీ ఉడికాయి సరిగ్గా అని అర్థం. అప్పుడు ఆ టైంలో కొంచెం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది సెమీ గ్రేవీ కాబట్టి నేను 1 గ్లాస్ పోస్తున్నా అంతే. ఈ గ్రేవీ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి మెల్లిగా గ్రేవీలో వేసుకొని నిదానంగా కలుపుకోవాలన్నమాట. అవి చితకకుండా నీట్‌గా బ్రేక్ అవ్వకుండా నిదానంగా కలుపుకోవాలి. దాని తర్వాత కాసేపు 5-7 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలన్నమాట. అప్పుడే ఆ ఎగ్స్‌లో ఉన్న ఫ్లేవర్ అంతా ఈ కర్రీలో గ్రేవీలో దిగుతదన్నమాట. ఒక 5-7 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీరని నీట్‌గా చిన్నగా కట్ చేసుకొని ఆ కర్రీ పైన వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేశాక ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా నిదానంగా ఎగ్స్‌ని కలుపుకోవాలన్నమాట. మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ వెయిట్ చేసి దాని తర్వాత స్టవ్ ఆపేసుకోండి. నెక్స్ట్ ఈసారి మూత తీసినప్పుడు మీరు ఇంక ఎక్స్‌ట్రా ఏం యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ సింపుల్ బేసిక్ అండ్ ఈజీ ఎగ్ కర్రీ ఈస్ రెడీ. ఇప్పుడు మా క్యూటో ఎగ్ కర్రీ ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్తాడు. అన్నం ప్లేట్‌లో పెట్టేసాను. ఫస్ట్ కొంచెం గ్రేవీ అండ్ తర్వాత ఒక ఎగ్.
బాగుందంట. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే ఇంకో బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హకునా మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.